హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా, రూమ్ మేకోవర్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నా అని. ఇప్పుడు ఆ రూమ్ని క్లీన్ చేసే ప్రాసెస్ అంతా ఈరోజు చూడబోతున్నాం. నాకు డస్ట్ ఎలర్జీ ఉంది కాబట్టి మాస్క్ వేసుకొని మొత్తం అంతా క్లీన్ చేస్తున్నా. అక్కడ ఉన్న డ్రెస్సెస్ అనేసి సూట్ కేసెస్లో పెట్టి సైడ్ చేస్తున్నా. అంటే అవి కూడా డస్ట్ అవ్వకుండా ఉంటాయని అవన్నీ నీట్గా సూట్ కేసులో ప్లేస్ చేస్తున్నా. ప్రెజెంట్ అయితే రూమ్ అంతా డీప్ క్లీనింగ్ చేస్తున్నాను. ఫుల్ డస్ట్గా ఉందని మొత్తం క్లీనింగ్ చేస్తున్నా. నెక్స్ట్ పార్ట్లో ఆర్గనైజింగ్ గురించి మాట్లాడుకుందాం. ప్రెజెంట్ అయితే డీప్ క్లీనింగ్ చేస్తున్నాను మొత్తం రూమ్ అంతా. యూజ్ అయ్యే ఐటమ్స్ వరకు ఉంచి మిగతావన్నీ తీసేస్తున్నాను. నా దగ్గర చాలా వరకు ఆర్గనైజ్డ్గానే ఉన్నాయి ఐటమ్స్ అన్నీ. కాకపోతే క్లీన్ చేసి మళ్ళీ నీట్గా రీఅరేంజ్ చేద్దామనేసి అన్నీ తీసేస్తున్నా. ఇవైతే ఆల్మోస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుండి నేను యూజ్ చేసిన మొబైల్స్, వాచ్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఫోన్స్ తాలూకు బాక్సెస్. పడేయడం ఇష్టం లేక అలాగా ఉంచుతున్నాను వాటిని. ఇవైతే మా అన్నయ్య పెళ్లి ఫొటోస్. ఒక్కొక్కటి ఒక 4-5 కేజీలు ఉన్నాయి. చాలా వెయిట్ ఉన్నాయి. అవి తీసేసరికి నాకు సగం హ్యాండ్ పెయిన్ వచ్చేసింది. చాలా అంటే చాలా బరువుగా ఉన్నాయి అవి అయితే. నియర్లీ ప్రాసెస్ ఫినిష్ అవ్వడానికి నాకు ఒక 4 hours వరకు పట్టింది. ప్రెజెంట్ అయితే ఈ క్లీనింగ్ అంతా చేసేసి నీట్గా అన్నీ రీఅరేంజ్ చేయడం స్టార్ట్ చేశాను.
ఇప్పటికి ఒక హాఫ్ రూమ్ అయింది అండ్ ఇంకో హాఫ్ ఉంది. ఇప్పుడు ఈ సైడ్ అయితే నా దగ్గర ఒక స్టడీ టేబుల్ అండ్ ప్రింటర్, గిటారు అండ్ కూలర్ ఉన్నాయి. అవైతే నీట్గా క్లీన్ చేసి మళ్ళీ వేరే ప్లేస్లో పెట్టడానికి క్లీన్ చేస్తున్నా ప్రెసెంట్ అయితే. ఉన్నది చిన్న రూమే కాబట్టి అన్నీ నీట్గా అరేంజ్ చేసుకొని ఎంత స్పేషియస్గా వీలైతే అంత స్పేషియస్గా ఉంచుకుంటే మనకి నీట్గా కనిపిస్తుంది కదా. ఇదైతే ఒక షూ ర్యాక్, బట్ పెయింటింగ్స్ వేయించి ఒక 3-4 years అయింది. అప్పుడే నేను దాన్ని నీట్గా మళ్ళీ పెయింటింగ్ చేయించుకొని ఒక చిన్న షెల్ఫ్ లాగా యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. అది చాలా అంటే చాలా వెయిట్ ఉంది, కదపలేకపోయాను చాలా వరకు. చెప్పాను కదా నాకు ఫుల్ డస్ట్ ఎలర్జీ అని, మరి స్టార్ట్ అయిపోయింది అనమాట ఈ మాత్రం క్లీనింగ్కే. ప్రెజెంట్ అయితే ఆలోచిస్తున్నా ఏ ప్లేస్లో పెట్టాలని. ప్లేస్ చేస్తున్నా ఎలాగా ఏ పాసిబిలిటీలో బాగుంటాయి, ఎలా పడితే మనం బాగా యూటిలైజ్ చేసుకుంటాము అని ఆలోచించి ప్లేస్ చేస్తున్నా ప్రతి ఐటెం కూడా. మళ్ళీ పైన పెడితే తీయలేను అనేసి కిందనే ప్లేస్ చేసేస్తున్నా ఫొటోస్ అండ్ ఫోన్ బాక్సెస్ అన్నీ కూడా. అవన్నీ క్లీన్ చేసేసాం కదా. ప్రెజెంట్ అయితే పేపర్స్ వేస్తున్నా. పేపర్స్ వేయడం వల్ల అంత ఎక్కువ డస్ట్ అక్యుములేట్ అవ్వదు కదా. ఒకవేళ అయినా మళ్ళీ క్లీన్ చేసినప్పుడు ఆ పేపర్స్ తీస్తే సరిపోతుంది అనేసి పేపర్స్ వేస్తున్నా. అంతా క్లీనింగ్ అయ్యాక ఇంకా ఇవన్నీ సర్దడానికి మిగిలాయి. ఇవి అయితే నెక్స్ట్ పార్ట్లో షేర్ చేస్తా. ప్రెజెంట్ ఇవన్నీ చేసేసరికి ఒక 4 hours పట్టింది. ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. I will see you in my next vlog. Always keep smiling. Bye.